హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శిరీష ఈ వీడియోలో నేను కాకరకాయ వేపుడు కేవలం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తోటి అండ్ చాలా టేస్టీగా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో ఫస్ట్ టైం ఈ రెసిపీ ట్రై చేసే వాళ్ళైతే పూర్తి ఎక్స్ప్లెనేషన్ తోటి ఫుల్ లెంత్ వీడియో అయినది చూడండి అండ్ ప్రతి ప్రాసెస్ని నేను చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఎస్పెషల్లీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ ఆయిల్ లెస్ హెల్త్ కేర్ ఉన్న వాళ్ళు లెస్ ఆయిల్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది కాకరకాయ రెగ్యులర్గా వాళ్ళు ఇంటేక్ తీసుకుంటానికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ ఈ రెసిపీ ట్రై చేసి మీకు నచ్చితే కమెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి మనం మాట్లాడుకోవచ్చు ముందుగా నేను ఒక 4 కాకరకాయలు తీసుకున్నానండి కాకరకాయలు వచ్చేసి ఎక్కువ రోజు ఫ్రిడ్జ్లో ఉంటే కలర్ చేంజ్ అయిపోద్ది సో మనము తొందరగా వండుతాం అనుకున్నప్పుడే బయట నుంచి తెచ్చుకోవాలి పీలర్ ఉన్నా పర్వాలేదు లేకపోతే చాక్తో కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది యాక్చువల్లీ యాజ్ ఇట్ ఈజ్ వండుతున్నారు కానీ ఆ బయట ఆ గరుకు వల్ల కొద్దిగా చేదు అన్నది ఎక్కువ ఉంటుంది సో నేను అందుకే పైన గరుకుని తీసేస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు ఈ 4 పైన చెక్కు తీసేసి క్లీన్ చేశాక ఒకసారి వాటర్ కింద వాష్ చేసుకోండి వాష్ చేసేసి సో ఇప్పుడు సగానికి కట్ చేసుకుని లోపల ఉన్న గింజల్ని ఫింగర్స్ తోటి బయటకు తీసేసేయండి ఒకవేళ మీకు అది గట్టిగా అనిపిస్తే కనుక లోపల గింజలు తీసేటప్పుడు మీరు స్పూన్ బ్యాక్ సైడ్ నుంచి కూడా తీసేసేయచ్చు ఒక 5 మినిట్స్ వాటిని అలా పక్కన పెట్టేసినాక మనం ఇలాగా హ్యాండ్లో పెట్టుకుని ప్రెస్ చేస్తే అందుట్లో ఉన్న వాటర్ అన్నది మనకి సపరేట్ అయిపోతుంది కిందకు వచ్చేస్తుంది అన్నమాట తర్వాత జనరల్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కానీ మనం కేవలం 1 టేబుల్ స్పూన్ ఆయిల్తో కుక్ చేస్తున్నాం కాబట్టి వీటిని ఉడకపెట్టుకుంటానికి మనం ఇడ్లీ ఎలా అయితే చేసుకుంటామో అలా ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ వాటర్ వేసి ఒక చిన్న ఇడ్లీ రేకుని పెట్టుకున్నాను మీరు ఎక్కువ వండుతున్నారు అనుకోండి 2-3 రేకులు అన్నది ఎక్కువగా పెట్టుకోవచ్చు ఒకదాని మీద ఒకటి అట్లాగా సో టైం వచ్చేసి ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ దాకా అన్నా సరే మూత పెట్టేసి ఉడికించుకోవాలి అవి ఉడికే లోపు మనం లోపల స్టఫింగ్కి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో డ్రై హీట్ చేస్తున్నానండి ఆయిల్ ఏం వేయలేదు ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా పల్లీలు తీసుకుంటున్నాను మీరు ఇది స్టోర్ చేసుకుని పెట్టుకుంటానంటే ఈ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి పల్లీలు కొంచెం ఎక్కువ టైం ఫ్రై అవుతాయి కాబట్టి ముందు అవి వేసాను అన్నమాట తర్వాత సేమ్ క్వాంటిటీలోకి ధనియాలు తీసుకున్నాను తర్వాత ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు కారానికి సరిపడా ఎండుమిర్చి కదుపుకుంటూ ఉండాలి ధనియాలు ఇవన్నీ వేసాం కదా సో అన్నీ ఈవెన్గా కుక్ అవ్వాలంటే అక్కడే ఉండి మనం కదుపుకుంటూ ఉండాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ తొందరగా కుక్ అవుతుంది జీలకర్ర అందుకే నేను లాస్ట్లో వేసుకున్నాను అంతే స్టవ్ ఆపేసేయండి తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా పుట్నాలు వేయండి అండ్ డ్రై కొబ్బరి ఇది కూడా 1 టేబుల్ స్పూన్ స్టవ్ ఆపేయండి వాటర్లో ఆల్రెడీ హీట్ ఉంది కదా సో సరిపోతుంది సో ఇదంతా ఇప్పుడు మనం మిక్సీలోకి తీసుకుందాము దీంట్లోకే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అండ్ కారం కూడా వేసుకోవాలి సో మనం ఉడకపెట్టుకుంటున్న కాకరకాయలు అయితే ఉడికిపోయినాయి అండి ఎలా తెలుస్తుంది అని అంటే మనం ఎప్పుడు బేకరీ ఐటమ్స్ చెక్ చేస్తాం కదా ఫోక్ కానీ చాక్ కానీ లేకపోతే ఇలాగా టూత్ పిక్ ఉన్నా సరే దాంతో అంటే మనకి ఈజీగా సాఫ్ట్గా లోపలికి వెళ్ళిపోద్ది సో అట్లా చూసుకుంటే మనకి ఇది ఉడికిపోయిందని తెలుస్తుంది అన్నమాట సో నాకైతే ఉడికిపోయిందండి ఒక 15 మినిట్స్ పైనే పట్టింది 15 నుంచి 20 మినిట్స్ దాకా పట్టింది
సో వాటిని ఒకదాని తర్వాత ఒకటి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. అండ్ నేను మిక్సీలో పెట్టుకుంది కచ్చపచ్చగా పౌడర్గా చేసేసుకున్నాను. రోల్ ఉంటే ఇంకా హ్యాపీ అండి, రోల్లో దంచేసుకోవచ్చు. ఇది మీకు ఎక్కువ అయిందనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టి కూడా మీరు దాచుకోవచ్చు. సో దీన్ని నేనైతే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. సో మనం ప్రిపేర్ చేసిన పౌడర్ని వేడి చల్లారాక కాకరకాయల్లోకి చక్కగా మొత్తం లోపలంతా మసాలా అప్లై అయ్యేలాగా మసాజ్ చేస్తా పెట్టేసుకోవాలి. అలా అయితే మనకి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనకి రైస్లో కావాలనుకోండి ఈ పౌడర్ని ఫుల్గా కంప్లీట్గా పెట్టండి, ఎందుకంటే లోపల గింజలేమి ఉండవు కాబట్టి ఎంటీగా అనిపిస్తుంది. సో ఇది ఎక్కువ వేసుకుంటే మనకి రైస్లో కూడా తినేటప్పుడు ఆ లోపల పౌడర్ అన్నది కారపొడిలాగా మనకి వస్తూ ఉంటుంది అన్నమాట. సో ఫైనల్ స్టెప్ అండి, నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాకరకాయల్ని వేసేసుకుంటామే. సో తక్కువ ఆయిల్ తోటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చేసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఎస్పెషల్లీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చేదు అన్నది లేకుండా లోపల ఈ మసాలా పౌడర్ కూడా చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. సో మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాక లాస్ట్లో చిటికెడు పసుపు ఫింగర్స్ తోటి ఇలా 4 కాకరకాయల మీద అప్లై అయ్యేలాగా వేసుకోవాలి. చిటికెడు కారం కూడా 4 అప్లై అయ్యేలాగా వేసుకోవాలి. అండ్ తర్వాత సాల్ట్ కూడా అంతే 4 అప్లై అయ్యేలా వేసుకోండి. వేసుకొని స్టవ్ ఆపేసేయాలి. ఒకసారి కదుపుకొని స్టవ్ ఆపేయటమే. అండ్ స్టవ్ ఆపాక ఇంకా మీకు కావాలనుకుంటే మిగిలిన పౌడర్ని అలా వేసేసి మూత పెట్టండి. ఆల్రెడీ హీట్ ఉంటుంది కదా, ప్రీ హీట్ చేసుకున్నదే కాబట్టి కొంచెం అన్నం తినేటప్పుడు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. పొడి ఎక్కువ లైక్ చేసేవాళ్ళు ఇలా లాస్ట్లో ఈ పౌడర్ వేసేసి మూత పెట్టేసేయండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. చాలా తక్కువ ఆయిల్ తోటి మనం కాకరకాయని ఇంత టేస్టీగా చేసుకోవచ్చు. అన్నంలో తింటుంటే వేడివేడి అన్నంలో మనకి ఆయిల్ ఎక్సెస్గా కూడా అసలు ఏమనిపించదు. ఆ లోపల పౌడర్ కూడా చాలా బాగుంటుంది. కాకరకాయ కూడా చూసారు కదా చక్కగా ఉడికిపోయింది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.